నా యేసయ్య దీవమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిది సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. గత పోయిన వారము ఏ వాక్యం ధ్యానించామో గుర్తుందండి? ఏం నేర్చుకున్నాం? అభిషేకము ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? మొదటి అభిషేకం ఎక్కడ? మొదటి అభిషేకం ఎక్కడ? ఎవరు జరిగించారు? భక్తుడైనట్టి సంసోన, సమయలా. మొదటి అభిషేకం ఎవరు చేశారు? యాకోబు. రైట్. చిన్నపిల్లలు మంచిగా మతికి ఒకసారి చప్పట్లు పట్టండి వాళ్ళకి. యాకోబు జరిగించాడు. ఆ భక్తుడు జరిగించిన, మీరు ఆన్లైన్లో చూస్తున్నారా? ఎక్కడెక్కడ అభిషేకాలు జరిగినాయో అవన్నీ కూడా మా కుమారుడు ఆన్లైన్లో వదిలేశాడు. ఆ గజస్తంభాన్ని, ఆ శివలింగాలు, బొడ్రాయిలు ఇవన్నీ పెట్టి వాక్యములు ఇవన్నీ కూడా వదిలాడు. అంటే తప్పు అని కాదు, ఆ విధంగా ప్రపంచం అంతా కూడా బండను ఆరాధిస్తూ వస్తున్నారు. ఆ బండను గురించి కొన్ని మాటలు మళ్ళీ మనం తెలుసుకుందాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన అమూల్యమైన సందేహాలను లేక ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలను తీరుస్తూ తన శిలువ యాగానికి ముందుకు వెళుతూ ఇవన్నీ కూడా మన ముందు ఉంచుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఎంత ఆదర్శంగా బ్రతకాలని ఆశపడతామో ప్రభు వాక్యం కూడా అంతగా మతికి పెట్టుకోవడానికే ఆధారపడండి, మనసులో ఉంచుకోండి. అదే రేపటి దినాలలో, శ్రమల దినాలలో దేవుని వాక్యం గుర్తు రావాలంటే మీకు ముందుగా చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నా, బైబిల్ గ్రంథాలు ఎక్కడ మీకు దొరకవు. దేవుని సేవకులు మీ కంటికి కనబడరు. తన భక్తులైన వారు ముందుగానే కొనిపోతారు అన్నట్టుగా తన భక్తులైన వారు ఎంట ఒకరు భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరలా రావు. నిన్న గతించింది ఈరోజు రమ్మంటే వస్తుందా? రాదు. నిన్న వండుకున్న అన్నం అయితే వండుకోవచ్చునేమో, కానీ నిన్నటి దినాన్ని ఈరోజు తీసుకురాగలుగుతామా? రాదు. కాబట్టి ఏ దిన వాక్యాన్ని ఆ దినాన్ని మీరు వాక్యాన్ని ధ్యానం చేయండి. ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే తన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిశువులను పక్కన బల్లెపోటు లాంటి దొంగ లాంటి మోసగాడైన అంతం వరకు ప్రజలను అతన్ని ప్రేమించాడు దేవుడు. ఎందుకంటే తన జీవితం అంతా కూడా ఇలాగ బ్రతకకుండా నేను చేసే కార్యాలు, నేను చూపించే అద్భుతాలను నేను తెలుసుకుంటాడేమని పక్కలో తన మీద కుట్ర చేస్తున్న అతని అంతం వరకు దేవుడు ఏం చేసిండండి? ప్రేమించిండు. ప్రేమించటమే కాదు, తన పాదాలు కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేసిండండి? కడిగాడు. పాదాలు కడిగాడు. ఎందుకు ఆయనకు అంత ప్రేమ మనిషి అంటే తన యొక్క రూపాన్ని మనలో ఉంచుకున్నాడు కాబట్టి. అందుకే యేసుక్రీస్తు కొన్ని సందర్భాలలో కొన్ని వస్తువులను వాడుకుంటూ వాటికి సాదృశ్యమైన మా లేఖనాలు మనకు తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ శ్రమల దినాలలో, ఈ ఉపవాస దినాలలో ఉపవాసం ఉంటున్న మనము మీరు అందరూ కూడా కలిసి మన బ్రతుకును మార్చుకోవటానికి ఉపవాసం. కనుక మన బ్రతుకును మార్చుకోకుండా ఉపవాసం చేసినది వ్యర్థమే. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు మొదటి అభిషేకము భక్తుడైన యాకోబు జరిగించాడు. ఆ తర్వాత అభిషేకింపబడిన వారి పేర్లను చూపించాను. ఆ తర్వాత అంతం వరకు ఎవరిని ప్రేమించాడంటే కఠినాత్ముడైన ఇస్కరేతు యూదును ప్రేమించినట్టుగా అంతం వరకు తను చనిపోయేంత వరకు కూడా ప్రేమించి ఇస్కరేతు యూద యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇస్కరేతు యూదను గురించి మరలా తెలుసుకుంటాడు.
తన భక్తుడు ఏమైనాడు, నా శిశువుడు ఏమైనాడని మిగిలిన 10 మంది శిశువులను అడిగిన తర్వాత తను ఇలా మరణము పొందినాడని చెప్పి తెలుసుకున్నాక అతని గురించి చింత నొందుతాడు యేసుక్రీస్తు. అయ్యో, నన్ను పట్టించిన నా ఇస్కరియోతు యూదా అలాగనే చనిపోయాడా, అలాగనే భూమిని వదిలిపెట్టాడా, అలాగనే తన ప్రాణం గతించిందని చెప్పి యేసుక్రీస్తు మరణమై తిరిగి లేచిన తర్వాత 40 రోజుల తర్వాత ఆయన గురించి ఆయన తెలుసుకుంటాడు. ఆ వర్తమానము బైబిల్లో ఉంది, మీరు చదివినరా లేదో నాకు తెలియదు, కానీ ప్రత్యేకంగా యూదా గురించి తెలుసుకుంటాడు. ఆ మాటలు తోమలతో మాట్లాడుతున్నప్పుడు తనను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు యేసుక్రీస్తు. తన జీవితం మారిందా, అలా మరణించాడని చెప్పి అలాగనే మరణించిన విషయం తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు చింతాక్రాంతుడు అవుతాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనము కూడా జాగ్రత్తగా వాక్యాన్ని పాటించాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. వెళుతున్న దేవుని యొక్క వాక్యములకి 4వ శిలువ ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 4వ శిలువ ధ్యానాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు తెలియజేసుకుందాం. ఏంటి బండ? ఈ బండను ఎందుకు ఆరాధిస్తున్నారు? ఈ బండను ఎందుకు వారు ప్రతిష్ఠించారు? ఈ బండను ఎందుకు ప్రపంచమంతా ఈ దినమందు ఎందుకు చేస్తున్నారు అనే సంగతి తెలుసుకుందాం బైబిల్ లేఖనాల నుంచి. చూడండి, పరమగీతము 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులో ఎగురు నా పావురమా, పేటు బీటుల్లో ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి. పరమగీతాలలో దేవుని యొక్క శిలువ ధ్యానాలు రాయబడి ఉన్నాయి. పరమగీతాలలో జ్ఞాని అయిన సొలొమోను గూఢమైన సంగతులతో, గూఢమైన అర్థాలతో పరమగీతాలలో కూడా తమ శ్రమల గురించి రాయబడినాయి. అలాగనే పరమగీతాల తర్వాత వచ్చే పుస్తకంలో కూడా ఆయన యొక్క శిలువ ధ్యానాలు రాయబడి ఉన్నాయి. ఇటువంటి లోతైన మర్మాలు వారమంతా మీకు నేను సిద్ధపాటు చేసుకొని మీ యొద్దకు నేను తీసుకొని వస్తున్నాను. ఏదో బురదలు పోసిన ముత్యమాల పోగొట్టుకోకండి, మరలా తిరిగి రావు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞాని అయిన సొలొమోను పరమగీతములలో రాయబడిన సంగతి అనగా అక్కడ కూడా బండ గురించి మీకు తెలియజేస్తున్నాడు. ఆయన బండ సందులలో ఎగిరే నా పావురమా, ఈ మాట అన్నప్పుడు మీకు ఒక పాట గుర్తుకు రావచ్చు. అనేకమైన పాటలు విన్నారు మీరు. కాబట్టి ఆ పాట ఇక్కడ పాడే పాట కాదులే, అది చాలా మంది బయట పాడుకున్న పాట అది. కాబట్టి ఆ పాట నేను మీ జ్ఞాపకం తేవటం లేదు. కానీ ఈ ఎగురుచున్న పావురాని గురించి ఇందులో మరణ బండ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు జ్ఞాని అయిన సొలొమోను. అనగా ఈ జ్ఞాని అయిన సొలొమోను యాకోబుకి ఏమవుతాడండి? యాకోబుకి ఏమవుతాడు చెప్పాలి. మీరంతా బైబిల్ పండితులే, తెలిసిన వాళ్ళే. జ్ఞాని అయిన సొలొమోను యాకోబుకి ఏమవుతాడు చెప్పలేదబ్బా. ఏమవుతాడు? దావీదు యాకోబుకి ఏమవుతాడు? పోనీ దావీదు యెషయాకి ఏమవుతాడు? వెనక్కి తీసుకురావాలండి, పుస్తకం అంతా తిరగాలి మీకోసం. మరలా లేలే తిరిగి ఆయన ముందుకు వెళ్ళిపోతారు. కానీ యాకోబుకు సొలొమోను వారి యొక్క తరాల మధ్య చాలా మునిమనమడవుతాడు. ఆయన ఇస్సాకు యాకోబు, యాకోబు యొక్క సంతతి నుండి పుట్టిన యెషయా, యెషయా కుమారుడు దావీదు, దావీదు కుమారుడు సొలొమోను. మధ్యలో చాలా మంది ఉన్నారు. ఇక గ్యాప్ ఆ పేర్లని లిస్టు అంతా చెప్పుకుంటూ వస్తే
ఇదే గుర్తుండదు, మళ్ళీ ఇది కూడా మర్చిపోతారనే లిస్ట్ అంతా నేను చెప్పటం లేదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి జ్ఞాని అయిన సొలొమోను ఎందుకు బండల గురించి వర్ణిస్తున్నాడు, ఎందుకు బండని ఇక్కడ మరలా తీసుకొచ్చి పరమగీతాలలో పెట్టాడు, ప్రసంగిలో ఉంచాడు? ఈ బండ యొక్క అర్థార్థం ఏందనేది మనం తెలుసుకుందాం ఈ దినమందు. అందుకే దేవుని లెక్కలో చక్కగా రాయబడినాయి, బండ సందులలో ఎగురు నా పావురమా. బండ దేనికి చూసినా, పావురం దేనికి చూసినా, పావురం సంఘానికి చూసిన, పావురం పరిశుద్ధాత్మకు చూసిన, పావురము దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉంటుంది. బండ నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆధారముగా నిలబడ్డాడు. బండ నా యేసుక్రీస్తు సంఘానికి ఆదరణిచ్చే ఆదరణకర్తగా సూచిస్తుంది బండ. కనుక సంఘము బండ యొక్క సందుకు వచ్చింది అనగా సంఘము దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క నీడకు, దేవుని యొక్క ఆ యొక్క కృప కిందికి సంఘము వచ్చింది. పావురం అనగా సంఘం, సంఘము అనగా పావురం. పావురము నిష్కలంకమైనది. పావురం మనసులో కలుషితము లేనిది. పావురము యొక్క మనసులో పాపము లేనిది, చీకటి లేనిది, అసూయ లేనిది. ఇక లోకములో ఉన్నది ఏది కూడా పావురానికి అంటడానికి వీలు లేదు. అది లోకంలో బ్రతుకుతున్నా, ఈ లోకంలో తిరుగుతున్నా, లోకములో నుంచి ప్రత్యేకింపబడింది పావురం. అందుకే పావురం పరిశుద్ధాత్మతో పోల్చబడాడు దేవుడు. నా యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత, యోర్దాను నది బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్లే ఆయన మీదికి దిగి వచ్చాడు. అనగా పావురము ఒక ప్రత్యేకమైనది. మనుషులో ఆత్మలో ఎటువంటి కలుష్యము పెట్టుకునేది కాదు. గొడవ వచ్చినా అంతటితో మర్చిపోయేది. అందులో కుళ్ళు కుతంత్రాలు ఏమీ తన మనసులో ఉంచుకునేది కాదు. అందుకే పావురం నిష్కలంకమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది. పావురము కపటము లేదనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ శుభదినమందు లేక ఈ యొక్క పునరుద్ధాన దినమందు నా యేసుక్రీస్తు సంఘాన్ని పావురముతో పోలుస్తున్నాడు. పావురం అనగా ఎగురుచున్నది, ఎగిరేది పావురం. రేపటి దినమందు నా యేసుక్రీస్తు రెండవ రాకడలో మొట్టమొదటిగా ఎగిరే సంఘముగా ఏదైనా ఉండాలంటే అది ఈ అమ్మవారం తెలుగు భక్తి సంఘమై ఉండాలని అతి దీవెన మన సంఘానికి దేవుడు దయచేయగాక. ఎగిరే పౌరముగా మీరుండాలి, ఎగిరే సంఘముగా మీరుండాలి. అనుకోవచ్చు పాస్టర్ గారు పావురానికి రెక్కలు ఉన్నాయి, అది ఎగిరిపోతుంది, మాకు రెక్కలు లేవని మీరు అనుకుంటారేమో. ఒక దినమందు మన అందరికీ రెక్కలు వస్తాయి. ఆ దినమందు ప్రతి బిడ్డకు రెక్కలు వస్తాయి. అది దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఎవరైతే క్రీస్తు నందు ఉండి మరణిస్తారో మొట్టమొదటిగా వారు ఏమవుతారండి? ప్రభువుని ఎదుర్కొంటారు. ఆ దినము ప్రతి ఒక్కరికి రెక్కలు వస్తాయి. ఆ దినమందు ప్రతి ఒక్కరూ యేసుని ఎదుర్కొంటారు. పావురం ఏ విధంగా అయితే ప్రభు సన్నిధిలో నుంచి కిందికి పరిశుద్ధాత్మ చేత దిగబడుతున్నదో, ఈ లోకమైన ఈ సంఘము మనము కూడా ఒక దినమందు ప్రభుని ఎదుర్కోవడానికి మొట్టమొదటిగా లేచేవారిగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అనగా పావురం. పావురం ఎటువంటి ఆలోచన కలిగి ఉందో మీరు కూడా, సంఘం కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే పావురము అట బండ సందుకు వచ్చి నివసిస్తుందంట. బండ అనగా నా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. బండ రక్షణ ఇచ్చేది, బండ కాపాడేది, బండ మనిషికి ఆధారం ఇచ్చేది, బండ శత్రువుల చేతుల నుండి తప్పించేది, బండ మనిషికి దాహము తీర్చేది, బండ మనకు నీడగా ఉండేది, బండ సలిబాధ నుంచి నడిపించేది, కాపాడేది. అందుకే దావీదు కారుడు అంటాడు కదా ఒక కీర్తనల గ్రంథంలో,
చెప్పలే, ఊరిక చూడండి నా వైపు. దావీదు కూడా అంటాడు కదా, మహోన్నతుడ నీ చాటు నేను నివసించువాడును. ఒక ఉన్నతమైన గొప్ప వ్యక్తి ఒక మాట పలుకుతున్నాడు, అయ్యా నువ్వే నా దాగు చోటు, నీ చాటు నేను నివసిస్తున్నా, నువ్వే నాకు ఆదరణగా ఉంటున్నావు, నువ్వే నాకు బండగా ఉంటున్నావు, నువ్వే నన్ను కాపాడువాడివి. రాజుకు రక్షణ లేదా లోకంలో? లేదండి. ఒక ఎమ్మెల్యే వస్తే ఆయన చుట్టూ పోలీసు బలగమంతా రక్షణగా ఉంటుంది. ఒక సీఎం వస్తే రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ ఆయన చుట్టూ ఉంటారు. అయితే తన ప్రాణాన్ని కాపాడతారండి? కాపాడతారా? అందుకే భక్తుడైనట్టి దావీదు అంటాడు, ఆయన రాజు అయినప్పటికీ, రాజ్యానికి అధికారి అయినప్పటికీ, ఎంతో మంది భటులు ఉన్నప్పటికీ, ఎంతో మంది కాపలదారులు ఉన్నప్పటికీ అతను అంటున్నాడు మోకరించి ప్రభు సన్నిధిలో, ప్రభు నీవే నాకు ఆధారం, నీ చాటు నేను నివసిస్తున్నా. అందుకే పావురం అంటుంది కదా, బండ సందులలో ఓ నివసించే పావురమా, నా రెక్కల కింద కూర్చున్న పావురమా, నా నీడలో ఉంటున్న పావురమా, ఎగురుచున్న పావురమా అని న్యాయైన సొలొమోను చక్కగా అర్థవంతమైన మాటలతో రాశాడు. పరమగీతాలు మీరు చదివితే మీకు అర్థం కావై, వాటి ఎవరిని చేసుకోవాలి, ఆ ఎవరిని చేసుకోవాలంటే అది మీ జ్ఞానాన్ని సరిపోదు. ఈ పరమగీతాలు వర్ణిత చాలా లోతైన మాటలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ప్రకటన గ్రంథం పూర్తి అయిపోతే ఈ పరమగీతాలు, ప్రసంగి, అక్కడ ఉన్న 4 అధ్యాయాలన్నీ 4 పుస్తకాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పావురం అనేది సంఘానికి పోల్చాడు, బండ అనేది ఆదరణగా ఉంటున్నాడు. అందుకే చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే, యోర్దాను నది దాటి అవతలకు వచ్చిన తర్వాత, యోర్దాను దాటి అవతలకు వచ్చిన తర్వాత అంతకు ముందు ఎన్నో కార్యాలు చూశారు, దేవుని యొక్క మహాత్మ కార్యాలు చూశారు. వాళ్ళు మహాసముద్రంలో ఆరిన నేల మీద నడిపించిన ఒక గొప్ప అద్భుతాన్ని ఆ ప్రజలు చూశారు. కానీ నిర్గమకాండము 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. తరువాత సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తన ప్రయాణములో రెబేద్యములో దిగిరి. చాలండి. ఎక్కడ దిగారండి వీళ్ళు? ఎక్కడ? రెబేద్యములో దిగిరి. రెబేద్యం అనగా అర్థం ఏంటంటే శాంతికరమైన స్థలం, నెమ్మదిచ్చు స్థలం. అటువంటి స్థలంలో దిగిన ఇశ్రాయేలీలు కొద్ది రోజులు ముందుకు వచ్చిన తర్వాత త్రాగటానికి నీళ్లు లేవని తమను నడిపించిన నాయకుడి మీద, మోసే మీద సనుగుతూ గొనుగుతూ వారికి ఇష్టం వచ్చినట్టు మాటలతో, సూటిపోటి మాటలతో మోసేను మాట్లాడుతున్నప్పుడు మోసే వెళ్ళి ప్రభు సన్నిధిని మోకరించి, ప్రభువా ఈ బిడ్డలకు ఎన్ని కార్యాలు చూసినా, ఎన్ని మేలులు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా వీరి మనసులో వీరి జ్ఞాపకం పెట్టుకోలేదు, వీరి మనసులో వీరికి నువ్వు చేసిన అద్భుతాలు, నువ్వు మహాదయగలిగిన దేవుడు అని వారు గుర్తు పెట్టుకోవటం లేదు కనుక అని చెప్పి, అయ్యా ఈ ప్రజలు తాగటానికి నీళ్లు లేవని నా మీద సనుగుతూ గొనుగుతూ వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని చెప్పి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు అంటాడు కదా, అక్కడికి వచ్చిన తర్వాత వారు నెమ్మదిగా ఉండవలసిన స్థలాన్ని, నెమ్మది పొందవలసిన స్థలములో, హాయిగా కూర్చుండవలసిన స్థలములో, ప్రభు పరిశుద్ధాత్ముడు దర్శించాల్సిన స్థలానికి రెవదిమనగా నెమ్మదిగా ఉండాల్సిన స్థలములో వారు నెమ్మదిగా ఉండకుండా ఏం చేస్తున్నారండి? గునుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, దేవుని దాసుని మీద గొనుగుతూ
భయంకరమైన వాతావరణం చూసి మోషే ప్రార్థించడానికి వెళ్ళారు. అందుకే మోషేకు ఒక మాట చెప్పాడు. 6వ వచనం చదువుతారా? ఇదిగో ఆ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా, చాలండి, ఎక్కడుంటానన్నాడండి? మొదటి పేరు గుర్తుపెట్టుకోవాలి. బండ సందులలో ఎగురు నా పావరమ. పావరం అనగా సంఘము. జ్ఞాపకం పెట్టుకోవాలి. పావరం అనగా అంటే ఏంటి? సంఘము అనగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నివసిస్తున్న సంఘము అని రాయబడింది. ఇశ్రాయేలీలు ఆ యొక్క లోయలో నడుస్తున్నప్పుడు వారి గురించి ఒక వర్ణాతీతమైన మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. మోషే, ఇదిగో నేను ముందుగా హోరేబులో నీకంటే ముందుగా నేను బండ మీద నిలబడతాను. ఆ బండ మీద నేను నిల్చుంటాను, నీకు ముందుగా ఉంటా. వారి సనుగులు గొడుగులు వదిలిపెట్టు. నువ్వైతే ఇశ్రాయేలు ప్రజలను వెనక వేసుకొని నీ ఎంట తీసుకొని రా. మళ్ళొక అద్భుతం వారి కళ్ళకు చూపిస్తా. ఇంతవరకు అనేకమైన అద్భుతాలు చూపించాడు. ఆయనను వారు ఏం చేశారండి? మర్చిపోయారు. ఈనాడు ప్రజలు కూడా అలాగనే ఉన్నారు. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత పాటలు చిన్నపిల్లల మాటలు చెప్పినట్టు చెప్పినా, తుదకు ఆదివారం వచ్చేసరికి ఏమైపోతుందండి? ఏమైపోతుంది? ఒక పొలంలో వ్యవసాయదారుడు విత్తనాలు నాటి ఇంటికి వస్తే పక్షులు ఏం చేసినాయండి? ఏం చేసినాయి పక్షులు? అట్టనే విన్న వాక్యాన్ని మీ ఇక్కడి నుంచి ఈ గమిని దాటి అవతలకు పోయేరికి మీలోనున్న పరిశుద్ధాత్మ మాటలు సాతానుడు ఎత్తకపోతుంది. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, అలాంటి ఇశ్రాయేలు ప్రజలు, అలాంటి మనసు కలిగిన వారు ఇప్పటికీ ఉన్నాం. ఇక్కడ మనం దేవుని అద్భుతాలు చూస్తాం, దేవుని వాక్యం వింటాం, దేవుని యొక్క మాటలు వింటాం, దేవుని చేత ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం. కానీ ఆయన వాక్యం అయితే మనసులో ఉండదు. ఎట్లా వస్తుంది ఆశీర్వాదం నీకు? అలాంటి ప్రజలు ఈ ప్రజలు. అయితే మోషే అంటాడు, మోషే నువ్వు వెళ్ళు, హోరేబులో నేను నీకు ఎదురుగా ఉంటా, నీకు ముందుగా ఉంటా. ఎక్కడ ఉంటానన్నాడు? బండ మీద ఉంటా. బండ మీద ఉంటా. దేనికి బండ మీద ఉన్నాడు ఆయన? దేనికి బండ మీద ఉన్నాడు? వాళ్ళు కావాలన్నది ఏంటి? నీళ్లు కావాలన్నాడు. అయితే మోషేతో దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు? నువ్వు హోరేబుకి వెళ్ళు, అక్కడ నేను బండ మీద ఉంటా. ఇదేంది ప్రభువా? వాళ్ళు నీళ్ళు అడుగుతూ నువ్వు బండ మీద ఉంటానంటున్నావు. ఆ బండ కాడిపోతే ఆ బండతో నన్ను బాగుతారు కదా అనుకోవచ్చు మోషే. అక్కడ ఒక సత్యం రాయబడిందండి. ఆ ప్రేమని దేవుని బిడ్డ ఆర్కించండి. ఒక కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధనలలో కూడా నా యేసుక్రీస్తు శ్రమలకు సంబంధించిన మాటలు రాయబడి ఉన్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు పెద్దలను తీసుకొచ్చిన తర్వాత మోషేకు ఆజ్ఞాపిస్తాడు. అక్కడ ఆ బండను ఏం చేయండి? కొట్టుము. అక్కడ రాయబడిన మాట కింద కూడా చదవండి. హోరేబులోనే బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టెదవండి. కొట్టుదేవు. ఏం చేశాడని దేవుడు? నువ్వు కొడతావు. నువ్వు సహజమైన మానవుడు, నువ్వు సహజమైన మనుషులు మీరు. కాబట్టి ఆ బండను మీరు కొడతారు. ఆ కొడితేనే ఆ నీళ్లు ఆ బండల నుంచి పారుతాయి. సముద్రం వంటి మహాజలాలు వస్తాయి. వారు తాగుతారు, తృప్తి పడతారు. బండను ఏం చేస్తారండి? కొడతారు. ఆ యేసుక్రీస్తు కొట్టబడుతున్నాడు. నీ దాహం కోసమై, నీ పాపం కోసమై, నీ యొక్క దుర్దేశం కోసమై, నీ దుష్ట తలంపుల కోసమై, నీ సనుగుల గొడుగుల కోసమై నా యేసుక్రీస్తు వాక్యం సెలవిస్తుందంటే నువ్వు బండను కొడతావు. బండను కొడతావు. చూడండి, అదే మాట ఒక దాంట్లో కూడా రాయబడింది. చూడండి ఎక్కడ ఉంటాడు? కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 15వ వచనం చూడండి. అరణ్యములో ఆయన బండను చీల్చి ఏమైందంటండి? సముద్రం అంతా సమృద్ధిగా నీరు వారికి
ఆనందించింది. దేని తగనండి? బండ చీల్చబడింది. మొదటిగా బండను మీరు కొడతారు అనగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని మీరు కొడతారు, మీరు తోసేస్తారు, మీరు ఉమ్ము వేస్తారు, మీరు పిరికిలతో గుద్దుతారు, మీరు పిరికిలతో లాగుతారు, నా శంపన ఏం చేస్తారండి? పెరుగుతారు. తెలుసు నా యేసు క్రీస్తుకు ముందే. అందుకైనా బండగా పోల్చబడ్డాడు. ఈ బండను కొడితే నీ దాహము తీరుతుంది, ఈ బండను కొడితే నీ దప్పిక తీరుతుంది, ఈ బండను కొడితే నీ యొక్క జీవితము మారిపోతుంది. నీ క్షణమైన ఈ నీరు నీకు వస్తుంది. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు కదా, నేను ఇచ్చే జీవజలమును త్రాగువాడు మరి అన్నటికి ఏం చేయండి? మరలా దప్పికి. మోసే ఈ ప్రజలు శరీర సంబంధమైన దాహం కోసము అల్లాడుతున్నారు. ఈ నీరు కొట్టగా నీరు వస్తుంది, ఆ నీరు తాగుతారు, మరలా తప్పికొంటారు. కానీ ఈ నీరు దొరకాలంటే బండను ఏం చేయాలండి? కొట్టాల. అది ఏ నీరు? జీవజలం ఇచ్చు నీరు. మనిషికి ఇక ఎన్నడీ తప్పిక కాని నీరు. ఎక్కడి నుండి వస్తుంది ఆ నీరు అంటే బండ నుంచి వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బండ చీల్చబడ్డదండి. ఈ బండ దేనికి చీల్చబడ్డదో తెలుసా? దేనికి ఈ బండ చీల్చబడ్డది? వారి దాహం కోసమేనా? కాదండి. ఈ బండ చీల్చబడ్డది ప్రతి ఒక్కరి కోసం బండ చీల్చబడింది. ఆ చీల్చబడే గాయాలలో నుంచి, ఆ బండ పగిలిన కాడి నుంచి ఏ బండకి ఎన్ని ముక్కలుగా చీల్చబడ్డదో అదే నా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరానికి సాదృశ్యమైనది. ఆయన శరీరం ఒక బండ, ఆ మనిషి ఒక బండ. ఆ బండను కొడతారు మీరు, కొట్టిన తర్వాత జీవజలాలు వస్తాయి. ఆ జీవజలము ఎవరైతే రక్షణలకు వచ్చి రక్షింపబడతారో ఈ జీవజలాన్ని తాగిన ప్రతి మనిషి అంట ఎక్కడికి పోతాడండి? పరలోక రాజ్యానికి చేరుతాడు. ఈ బండ మామూలు బండ కదండి. యాకోబు చేసిన బండ మామూలు బండ కాదు. ఈ బండ అది జీవాన్నిచ్చే బండండి. యాకోబు ఎందుకు దాన్ని అభిషేకం చేసింది తెలుసా? అభిషక్తి మంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఇది దేవుని యొక్క సన్నిధి అన్నాడు ఆయన. నా ప్రేమన తల్లులారా, తండ్రులారా, వినండి మాటలు. దాహం కొంటున్నావా? అది కేవలం నీ శరీర సంబంధమైన దాహమే. కానీ బండ చీల్చబడ్డది. ఆ బండలో ఎన్ని కొరడా దెబ్బలైతే పడ్డాయో బండ మీద, ఆ కొరడా దెబ్బలు లాగినప్పుడు ఆయన ఒంట్లున్న రక్తము, ఆయన ఒంట్లున్న నీరు రెండు కాలువలై సముద్రం వలె కిందికి జలధారలై పారుచున్నది. ఈ నీరు తాగువాడు ఇక ఎన్నటికి మరలా వాడు ఏం చేయడండి? దప్పిక. ఎంతమంది తాగుతలేరు ఈ నీళ్ళు? ఎంతమంది బండను కొట్టినట్టుగా మాటలతో యేసు ప్రభుని కొడుతున్నారా? కానీ ఆయనలో నుండి వచ్చే నీరు మీరు త్రాగుతున్నారా? ఆయన ఇచ్చిన రొట్టెని మీరు తింటున్నారా? ఆయనకు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను కానీ, ఆయనకు రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసం కానీ మీరు పుచ్చుకుంటున్నారా? ఇక పాలు పంపులు లేని దేవుని బిడ్డలారా, దేవుని దాసులారా, వినండి. ఆయన నీ కోసమే దారదారులుగా బండగా చీల్చబడ్డాడు. ఆయన ఎందుకోసం చూడండి, అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. అపోస్తల కార్యం దానికంటే ముందు చూడండి ఒక వాక్యం. కీర్తన గ్రంథం 129వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను, చదవండి. కీర్తన గ్రంథం 129వ అధ్యాయం 3వ వచనం. దున్నువారు నా ఈపు మీద దున్నిరి, అవి చాళ్ళ వల్లే పొడుగుగా చేసిరి. ఎలా చేశారంటండి? ఎక్కడ కొట్టారు ఆయనను? ఆయన ఈపు మీద దున్నిరి. మనుషులు ఎక్కడ దున్నిరండి? వ్యవసాయదారుడైతే పొలంలో దున్నుతాడు, పొలంలో నాగేటు వల్లే చక్కగా దున్నుతాడు. కానీ ఈ ప్రజలంట తమ మాటల చేత, తమ ప్రవర్తన చేత, తమ దుష్టత్వం చేత తమకు ఎన్ని అద్భుతాలు చూపించిన యేసు ప్రభు మీద ఇంకా చదువుతూ కొనుగుతున్న ఈ ప్రజలంట బండను కొట్టగా
అది జీవజలలై పారింది. బండను చీల్చగా ఆయన రక్తము శరీరం అంతా దారలై పారింది. వారు తాగారే కానీ ఆ త్రాగుడు కొంతవరకే వారు తీసుకొని పుచ్చుకున్నారు, కానీ వారి ఆత్మలు మాత్రం వారు శుద్ధీకరణ చేసుకోలేదు. అయితే దేవుని యొక్క సెలవిస్తుంది, అయ్యా దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఎలా దున్నారంటండి? కొరడాలతో దున్నారు, కొట్టరాని చీలతో ఆయన కొట్టారు, పొడవరాని బల్లెంతో ఆయన పొడిచారు. నాకేటి సాల వల్ల దున్నిరి, పొడుగుగా దున్నారంట, మామూలుగా కూడా కాదు. మళ్ళా ఒక్క శీల శాతం మనం కొట్టించుకుందాం. శీలల చేత నేను కొట్టించుకుంటానన్న చేతులెత్త లేదా? నీవు చేయలేదు, నేనే చేయలేదు, ఎవరు చేయలేరు. ఇటువంటి దుర్మార్గులమైన మన కోసము, ఇటువంటి పాపాత్ములైన మన కోసము ఆయన ఈపు మీదంట సాలవలే దున్నబడ్డాయి. ఎందుకు తెలుసా? ఆ కింద రాస్తాడు చూడండి, అపోస్తల కార్యం 20:28 వచ్చిన చదువుదాం చూడండి. ఎందుకు దున్నబడ్డాడో చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మను దేవుడు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు యందును గుర్చియో మీ మటుకు మిమ్మల్ని గుర్చియో జాగ్రత్తగా చదవరు. ఎందుకు మరి? చదవండి. నేను చెప్పింది తప్పు కాదా? చదవండి. దేవుడు తన సొంత రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములు కాయటానికి. వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పావురం అనగా అంటే ఏంటిదండి? పావురం అంటే ఏంటిది? సంఘము. సంఘం కోసం తన ప్రాణాన్ని కార్చాడు, సంఘం కోసము తన ఈపు దున్నబడ్డది, సంఘం కోసము తన రక్తం కార్చబడ్డది, సంఘం కోసం తన మేకులు కొట్టించుకున్నాడు, సంఘం కోసం బల్లెముతో పక్కపోట్లో బల్లెపోటు పొడించుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మనమందరమే దేవుని సంఘమే. అనగా ఎవరైతే తన రక్తంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి దాసుడు, ప్రతి దాసురాలు ఆయన సంఘమే. ఆయన సంఘంలో చేర్చబడాలని, ఆయన సంఘంలో నువ్వు ఉండాలని, ఆయన సంఘంలో నువ్వు దాగాలని, ఆయన రెక్కల కింద నువ్వు ఉండాలని, ఆ బండ సందులో నువ్వు ఉల్లాసించాలని బండ చీల్చబడ్డదండి. బండ ముక్కలు ముక్కలుగా చేయబడ్డది. మామూలు బండ కదండి. ఈ బండ మనిషికి రక్షణ ఇచ్చే బండ. తన స్వరక్తం ఇచ్చి ఎవరి కోసమైతే రక్తం కార్చాడో తన సంఘాన్ని కాయుటకు అధ్యక్షుడిగా, కాపరిగా, సంఘ కాపరిగా మీ మధ్య నన్ను ఉంచి తన అమూల్యమైన వర్తమానాలు మీకు తెలియజేసేది. ఎందుకంటే సంఘాన్ని కాపాడటానికి, సంఘానికి విలువైన మాటలు తెలియచేయటానికే. అదండి బండ అంటే. అందుకే పావురము ఎక్కడికి వచ్చిందండి? బండ సందుకు వచ్చింది. జ్ఞాని అయిన సొలొమోను ఇక లోతైన మాటలు ఉన్నాయి, ఇటల్లో ఇక లోతైన మాటలు ఉన్నాయి. నేను త్వరగా ముగిస్తాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ మరొక మాట రాయబడింది. అదే సంట చూడ, పేటు బీటుల్లో ఆశ్రయించు నా పావురమా. అనగా బీడు లాంటి పొలాలు, వర్షం లేని పొలాలు, బేటు బీటులంటే అనగా భూమి బద్దలైన స్థలము, నీరు లేని పొలములకు వెళ్ళి చూడండి. ఆ పొలములకు మీరు వెళ్ళిన తర్వాత ఆ పొలంలో మనకు కనపడేది ఏంటంటే, నీరు లేకపోతే ఎండకు ఎండి 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 భూమి నెర్రల విడిగా కనపడతాయి. ఆ నెర్రలు విడిచిన తర్వాత ఆ మట్టి మీద చిన్న చిన్న పెంకులు లాంటివి లేచి ఉంటాయి మట్టి మీద. అయ్యే పేటు బీటులంటే. అలాగా నా యేసుక్రీస్తు ఎలాగైతే బీడుగా మార్చబడిందో మన హృదయాలు, ఎలాగైతే సంఘము బీడుగా మార్చబడ్డదో, వాక్యం లేకుండా, వాక్య దాహం లేకుండా, వాక్యం లేని ప్రజలు ఎందరైతే చెల్ల చెదరైపోయారో వారి కోసము వారిని మళ్ళా సంఘముగా సమకూర్చడానికి బండ సందుకు పావురము చేరింది. అది అక్కడ అంటాడు, తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం కోసం,
తన రక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం కోసం, ఆ సంఘం కోసం తన ఈపు ఏమైందని నాగార్జున సాలువ వలె దున్నపడ్డది. బండను చీల్చినట్టుగా ఆయన శరీరాన్ని చీల్చి, మీరు బండను కొడతారు అనగా యేసుక్రీస్తు మీరు కొడతారు, ఆయన మీరు లాగుతారు, ఆయన ఎవరో మాకు తెలియదంటారు, నీవు యూదులకు రాజు కదని మీరే అంటారు అని ముందుగా ప్రవచనం అది రాయబడ్డాయండి. అలాగనే ఇజ్రాయెల్ ప్రజలు చేసుకుంటూ వచ్చారు. 3 వారిన జీవితాల వారు ఎన్ని అద్భుతాలు చూసినా వాళ్ళ హృదయంలో కఠినమే ఉంది, కానీ వాళ్ళ హృదయాలలో చీకటి ఉంది, కానీ వీళ్ళు తనకు వారు స్థానము ఇవ్వలేదు. అలాంటి హృదయాలు కలిగిన వారు ఉన్నారాక. దేవుడు నీకు అనుదినం మంచి నీరునిస్తున్నారు, అవి కేవలం ఈ లోక నీరే. కానీ నువ్వు జీవితాంతం బ్రతకాలంటే, జీవితాంతం పరలోకంలో ఉండాలంటే, జీవితాంతము దేవుని సన్నిధిలో ఉండాలంటే అదుగో బద్దలైన బండల నుంచి వచ్చిన నీరు నీవు తాగాలి. అందుకే ముందే కనపరిచాడు తెలుసా, సొలొమోనా ఈ మాటలు సంఘం కోసం రాసి ఉంచు. అందుకే భక్తుడైన దావీదు కూడా అంటాడు, నా దాగు చోటు నీవే. ఆ మాటలు జ్ఞాని సొలొమోను రాస్తున్నాడు. అందుకే ఇప్పుడు చెప్పే చదివాం కదా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయటకును పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఏముంచారండి, దేవుడు శాకులుగా మమ్మల్ని ఉంచారండి. కనుక బీటలు బారిన హృదయాలు, ఎండిపోయిన హృదయాలు, ఎండిన భూమిలో యెషయా మధ్యలో నుంచి సిగురు పుట్టినట్టుగా దేవుని వాక్యము మీ హృదయాలలో ఫలింప చేయటానికే దేవుడు ఈ బీడు బారిన ఈ భూమిలో దేవుని శాకులు ఇంకనూ ఉంచాడండి. ఇక మీరు మారుమనసు పొందుతారనే, ఇక మారుమనసు రక్షణ పొందుతారనే, ఇక మీరు బండకాడికి వచ్చేయాలనే, ఇక మీరు బండ సందుకు రావాలనే, ఆయన కాపుదల్లో మీరు ఉండాలనే ఆయన ఇకను మీకోసము ఏమున్నాడండి, బండగా మీకోసము చూస్తున్నాడు. అందుకే మీకోసము నా శరీరం నాగేటి సాలువలే పొడుగుగా దున్నబడ్డాయి. దేనికి దున్నబడ్డాడు తెలుసండి, దేనికి దున్నబడ్డాడు ఆయన? ఆయనకు అంత అవసరం ఏమొచ్చింది? నువ్వు చనిపోతే ఆయనకి ఏమైనా కొదువైతారా జనాలు? నువ్వు పరలోకం పోకపోతే ఆయన స్తుతించేవారు లేరా? లేరని కాదండి, ఆయన యొక్క స్వరూపము మనలో ఉంది. ఆయన యొక్క స్వరూపం మనలో ఉంది. అందుకే చక్క దేవుని వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము అదే చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. అక్కడ చక్కగా రాయబడింది, మీరు పాపమునకు దాసులై ఉంటుంది కనుక ఏంటండి, దేనికంటండి మనం దేనికి దాసులమైనము? పాపానికి దాసులమే. ఆయన చేత సృష్టింపబడిన ప్రతి మనిషి అంట, ఆయన రూపాన్ని ఏర్పరచుకున్న ప్రతి మనిషి అంట, ఆయన ఎవరి కోసమో చీల్చబడ్డాడంటే పాపానికి దాసులమైన మన కోసమే. పాపం మన మీద ఏలుబడి చేస్తుంది, అక్రమం మన మీద ఏలుబడి చేస్తుంది, సాతాను ప్రభుత్వం మన మీద ఏలుబడి చేస్తుంది, సాతాను బంధుకాలలో మనం చిత్రపడ్డం. కాబట్టి పాపానికి మనం ఏమైనామండి, దాసులమైన. ఇట్టి దాసత్వంలో నుంచి విడిపించడానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తును బండగా చేకూర్చుకొని ఆయన ఈపును నాగేటు సాలువల దున్నించుకొని బండగా చేర్చబడ్డాడు. ఎందుకంటే పాపంలో నుంచి నిన్ను విడుదల చేయటానికి. ఆయన నీతిమంతుడయ్యింది కూడా దాస్యత్వంలో మగ్గిపోతున్న నీ కోసమైన దాసుని స్వరూపం దాల్చి ఈ లోకంలో ఏం చేశాడండి, దాసుని స్వరూపము ఎత్తాడు. ఆయన రాజులకు రాజు, మహారాజు, అయిన గొప్ప దేవుడు. ఈ లోకానికి రావాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ ఏ మనిషి అయితే తన ఇష్టపూర్వకంగా ఈ లోకంలో మనిషి రూపాన్ని మట్టిని తీసుకొని మట్టితో తన జీవ రంధ్రాలలో జీవవాయుని ఓదగా నరుడు జీవాత్మ ఆయన అన్నట్టుగా ఆది కాండంలో మనం చూసిన మాటలు ఈ మాటలని కూడా ఇట్టి జీవాత్మను మనిషిని పోగొట్టుకోలేకనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు
నరావరతిగా ఈ లోకానికి వచ్చాడు. మీరు బండను కొడతారన్నట్టుగా రేపు రాబోయే రోజులలో మనం చూస్తాం. ఆయన ఇప్పుడు పగలబడతారు, ఆయన ఇప్పుడు నాగాటిశాల వల్ల దున్నుతారు. ఆయన రక్తం అంతా యెరూషలేము వీధులలో దారులుగా పోస్తూ వెళుతూ శిలువమానం మోసుకొని వెలిచే రోజులు మనం చూస్తాం. ఎందుకు తెలుసా? మీరు పాపానికి దాసులే, మిమ్మల్ని దాసత్వంలో నుంచి విడిపించడానికి. ఇంకొక మాట, చక్కని మాట రాయండి చూడండి. యెషయా గ్రంథము 50 అధ్యాయము చదవండి. యెషయా గ్రంథము 50 అధ్యాయము 50 వచ్చిన చదవండి. యెషయా గ్రంథం 50 అధ్యాయం. యెహోవా ఇలాగు ఆ మాట ఉంటే చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? అప్పుడు వారు ఎవరికి మిమ్మును అమ్మివేస్తుంది? మీ దోషమును బట్టి మీరు అమ్మబడితిరి. దేని బట్టి ఏంటండి? మొదటిగా పాపానికి దాసులైనం. రెండవదిగా ఆయన అంటున్నాడు, ఈ బండ ఎందుకు చీల్చబడ్డదంటే, ఈ బండ ఎందుకు పగలగొట్టబడ్డదంటే, ఈ బండ ఎందుకు నాగేటి సెలవుల దున్నబడ్డదంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇన్ని శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాడంటే, మీరు మీ పాపములకు ఏం చేశారండి? అమ్మబడ్డారు. మీ దోషముల బట్టి మీరు అమ్మబడ్డారు. కనుక మీరు అమ్మబడ్డారు కాబట్టి మరలా యేసుక్రీస్తు ఏం చేశాడంటే, తన స్వరక్తం ఇచ్చి అమ్మబడ్డ ప్రతి మనిషిని ఏం చేశాడండి? కొన్నాడు. అమ్మబడిన ప్రతి మనిషి కోసమై తన రక్తమును కార్చి, తన శిలువల వేదన పడి, ఈ వంత నాగేటి సెలవులే దున్నబడినప్పటికీ తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కోసం తన రక్తాన్ని కార్చాడు. ఎందుకంటే మీరు మీ దోషముల బట్టి, మీ అపరాధముల బట్టి, మీ పాపముల బట్టి, మీ అతిక్రమణను బట్టి ఆయన అమ్మబడ్డాడు. మొదటిగా మన పాపానికి అమ్మబడ్డాము. రెండవదిగా నా యేసుక్రీస్తు దాన్ని ఎలా చెల్లించాడు? అంటే తన రక్తాన్ని కార్చి పరిశుద్ధమైన సంఘముగా చేకూర్చడానికి, పరిశుద్ధమైన జనంగా చేకూర్చడానికి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దారాలుగా చీల్చబడ్డాడు. ఆ చీల్చబడేది నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం. అందుకే కీర్తనకారుడు రాశాడు కదా, బండ చీల్చబడ్డది అని. బండ చీల్చబడేది అంటే ఊరికే చీల్చబడలేదండి. ఏదో మీరు అనుకుంటే మీకన్నా కోరి దగ్గర ఉంది కదా, అది బాంబులు పెడితే చీల్చబడ్డది. కానీ ఆ బండట చీల్చబడలే. ముందే తన ప్రవచనం చూపించాడు. జ్ఞాని అయిన సొలొమోను రాశాడు, బండ సందులో ఎగురున్న పావురమా, ఆ బండను కొడతావు, రాబోయే రోజుల్లో నన్ను కొడతారు వాళ్ళు, రాబోయే రోజులు నన్ను చీలుస్తారు వాళ్ళు, రాబోయే రోజుల్లో నన్ను బేకులతో దిగగొడతారు అని తెలిసే ముందుగానే దేవుని లేఖనాలు ఈ పరిశుద్ధ దినమందు, ఈ ఉపవాస దినాలలో, ఈ శ్రమల దినాలలో ఆయన నీవు పాపం కోసం అమ్మబడ్డావు కాబట్టి ఆయన ఈపు శరీరం అంతా కూడా ఏమైందండి? దున్నబడ్డదండి. నాగేటి సెలవులే దున్నబడ్డది. అందుకని అంటే మొదటిగా మనం ఏం చేసినామంటే మన పాపములకు దాసులమైపోయినాం కాబట్టి ఆయన చీల్చబడవలసిన అవసరం వచ్చింది. రెండవదిగా మీ దోషముల బట్టి మనం ఏమైనామండి? అమ్మబడ్డామండి. మన దోషమును బట్టి మనం అమ్మబడ్డాం, మన అతిక్రమణను బట్టి మనం అమ్మబడ్డాం. ఈ అమ్మబడిన ప్రతి మనిషి తన తల్లిదండ్రులు విలువించి కొనలేదు కానీ, బంధుమిత్రులు విలువించి కొనలేదు కానీ, రక్త బంధువులు రక్తం కార్చి మనల్ని కొనలేదు కానీ, ఏ నరుడైతే మొదటి యేసుక్రీస్తుగా అవ్వ ఆదాము ఈ లోకంలో పాపం తెచ్చాడు, అదే మానవుని రూపంలో, అదే మానవుని యొక్క శరీరంతో నా యేసుక్రీస్తు రెండవ ఆదాముగా వచ్చి తన యొక్క రక్తాన్ని పెట్టి మనలను ఏం చేశాడండి? కొన్నాడండి. మనల్ని కొన్నాడు. ఈ కొన్నబడ్డ సంఘంలో ఉంటున్నారు మీరు. ఆ బండ యొక్క సాహసం లేకుండా, ఆ బండ యొక్క నీడలో లేకుండా ఇక ఎందరైతే బ్రతుకులు బయట బ్రతుకుతున్నారో జాగ్రత్త నా ప్రేమని దేవుని బిడ్డలారా. నా యేసుక్రీస్తు రాగడ త్వరలో అతి త్వరలో రాబోతుంది. ఇక సమయం లేదు. కనుక ఎవరైతే తన రక్తం చేత కడగబడలేదో, ఎవరైతే తన రక్తం చేత శుద్ధీకరించబడలేదో,
దేవుడు ఇక్కడ నీకు సమయం ఇచ్చిండు. నీ పాపాలు దోషాలు అమ్మబడినట్టుగా, నిన్ను కట్టి బంధించినట్టుగా ఉన్నట్టయితే, అదిగో నా యేసుక్రీస్తు దినమందు నిన్ను రక్షించడానికి, ఆయన రక్తంతో నిన్ను కడగటానికి, బండగా చీల్చబడిన ఆ స్థలంలోనికి నిన్ను తేవటానికి ఇక నీకు దేవుడు సమయం ఇచ్చాడు. నువ్వు బ్రతుకున్నావంటే నీ బ్రతుకును మార్చుకోమనే దేవుడు ఆ సమయాన్ని ఇచ్చాడు. అందుకే దేవుడు అంటాడుగా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యోహాను సువార్త 19:34 వచ్చిన చదువుదాం చూడండి. యోహాను సువార్త 34:12 వచ్చిన చదువుదాం చూడండి. యోహాను సువార్త 19:34 సైనికులలో ఒకడు ఈటతో తన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము ఏమైపోయిందండి? నీళ్ళగా కారెను. ఎలా కారిందండి? నీళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంటిది? ఇజ్రాయెల్ ప్రజలకు కావాల్సింది ఏంటి? నీళ్లు. ఈనాడు కూడా నీవు నాకు కూడా నీరు అవసరమే. ఈ నీరు లేకపోతే మనం బ్రతకలేం. అన్నం లేకపోయినా నెల రోజులైనా ఉండొచ్చులేము, కానీ నీరు లేకపోతే క్షణమైన మనము బ్రతకలేము. కానీ ఈ లోక నీరు కాదు ఆయన మాట్లాడేది, ఈ లోక నీరు గురించి కాదు ఆయన మాట్లాడేది, ఆయన జీవ జలాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏ హృదయం అయితే తన నీరు చేత కట్టబడుతుందో, ఏ హృదయం అయితే తన నీరు చేత కడగబడుతుందో, ఆ హృదయం అంట ఇక ఎన్నటికీ బీడుగా మారదు. ఆ దాహం మళ్ళా దాహం కొనదు. ఆ దేహము మరలా నీళ్లు కావాలని అడగము. కనుక నా ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు దేవుని యొక్క రక్తం చేత కడగాలని, దేవుని యొక్క రక్తం చేత నువ్వు శుద్ధీకరింపబడాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నావు. అనగా సైనికుడంట నా యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడంట, పక్కన బల్లెపు పోటు పొడిచినప్పుడు ఆయనలో ఉన్న రక్తం అంట నీరై పారుతున్నప్పుడంట, ఎప్పుడైతే ఆ యొక్క దాసుడు ఆ కల్వరిగిరిలో యేసుక్రీస్తును రక్తముగా మరి పొడిచినప్పుడు ఆ రక్తం ఎగిరి ఆయన కంటి మీద పడ్డప్పుడంట, ఆయన కన్ను తెరవబడ్డది. అప్పటి వరకు ఆయన చూపు లేదు, అప్పటి వరకు గుడ్డోడు, అప్పటి వరకు లోక సంబంధమైన ఈ చూపు ద్వారా పాప సంబంధమైన ఆ కనుపాపలు మోసుకుపోయినాయి. అందుకే దేవుని ఒకే సెలవిస్తుంది కదా, ఇక లోక దేవతంతా మనుషుల యొక్క మనోదృష్టికి గుడ్డితనమును ఏం చేస్తుందండి? గుడ్డితనమును. మనుషులుగానే ఉన్నారు, యేసును చూస్తున్నారు, ఈయన యేసుక్రీస్తు సంగతి తెలుసు, కానీ ఈయన సజీవుడైన యేసుక్రీస్తు సంగతి తెలుసు కూడా ఆయన చిత్రహింసలు. ఆయన కన్ను ఎప్పుడు తెరవబడదంటే, ఎప్పుడైతే ఆయన శరీరంలో ఉన్న రక్తము ఆయన కంటి మీద పడ్డదో అప్పుడు వారి ఆయన కన్ను తెరవబడ్డదండి. అయితే ఇక్కడ కూర్చున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక ఎవరైతే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తము తాగకుండా ఉన్నట్లయితే, ప్రభు రక్తం చేత కడగకుండా ఉన్నట్లయితే, ఇక బాప్తిసం చేత కడగకుండా ఉన్నట్లయితే మీ కన్నులు తెరవబడవండి, మీ హృదయాలు తెరవబడవు, మీ నేత్రాలు తెరవబడవు, మీ శవలు తెరవబడవు, మీ మనోనేత్రాలు తెరవబడవు. మీరు అంధత్వంలో బ్రతుకుచున్నట్టే, మీరు గుడితనంతో బ్రతుకుచున్నట్టే. ఎప్పుడైతే నీ పాపాలు శాపాలు ఒప్పుకొని బాప్తిసం తర్వాత కడగబడతావో అప్పుడు నీ నేత్రాలు తెరవబడతాయి. చూడండి, దేవుని వాక్యము చక్కగా సెలవిస్తుంది. ఎందుకు పావురం బండ సందుకు వచ్చిందంటే, ఎందుకు బండ సందుకు వచ్చింది? ఇప్పటి వరకు బండ ఎందుకు చీల్చబడదో తెలుసుకున్నాం. ఒకటి, మన పాపముల చేత మనము అమ్ముడు పోయినాం, మన అపరాధముల చేత మనము అమ్ముడు పోయినాం, కాబట్టి యేసుక్రీస్తు చీల్చబడ్డాడు. అయితే అక్కడ పావురం అంటుంది, ఎక్కడికి వచ్చిందంటే పావురము ఎక్కడికి వచ్చింది? బండ సందుకు వచ్చింది. అనగా సంఘం బండ సందుకు వచ్చింది. ఎందుకు బండ సందుకు వచ్చింది? దేనికోసం వచ్చింది పావురం బండ సందుకు? దేనికోసము బండను ఆశ్రయించింది? పావురం నిష్కలంకమైనది, పావురం కపటము లేనిది, పావురంలో మచ్చ లేనిది,
పావురాన్ని ఒక్కబెట్టేవాడు ఎవడు లోకంలో లేడు. పావురం లాంటి మనసు కలిగి ప్రభువే జీవించమని దేవుడే లేఖనాలు సెలవిచ్చాయి. కానీ పావురం అంట బండ సందుకు వచ్చిందంట. ఏమైంది పావురానికి? చూడండి బైబిల్ గ్రంథంలో ఏం ఒక్క సెలవిస్తుందో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. చదవడమ్మా. అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైన స్వస్థత లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, తైలముతో అయ్యి మెత్తన చేయబడలేదు. ఎందుకు వచ్చిందని పావురము? దేనికి వచ్చింది పావురం? ఎక్కడ చూసిన దెబ్బలతో కలిగి ఉన్నది. పావురానికి దెబ్బలు తగిలినాయంట. పావురానికి గాయాలు కలిగి ఉన్నది. పావురాన్ని ఏటగాడు వేటాడినప్పుడంట ఆ పావురానికి ఒళ్ళంతా గాయాలైనాయి. ఆ పావురానికి దెబ్బలు తగిలినాయి. ఆ పావురం అంతా గాయాలతో నింపబడింది. అందుకే ఆ పావురం అంతా బండ సందుకు వచ్చింది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వినండి వర్తమానం. పావురం లాంటి నీ జీవితంలో గాయాలు పాలైనవా, దెబ్బల పాలైనవా, నెలగొట్టబడుతున్నవా, నీ బాధలు మరొకరు చెప్పలేని స్థితిలో ఉండి నీ గుట్లో నీ ఉండి నీ ఇంట్లో నువ్వు ఉండి మూలుగుచున్నావా? అయితే ఇదిగో అంటున్నాడు దేవుడు, నా బండ సందుకురా, నా రక్షణ సందుకురా. నీ గాయాలు మార్పువాడు ఆయనే. పావురం ఏ విధంగా అయితే దెబ్బతిని వచ్చిందో, పావురం ఏ విధంగా అయితే గాయాలు పాలై బండ సందుకు వచ్చిందో, ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీవు కానీ, నీ కుటుంబం ద్వారా కానీ, నీ భర్త ద్వారా కానీ, నీ పిల్లల ద్వారా కానీ నువ్వు నలిగిపోతున్నావా? బండలాంటి మాటల చేత నిన్ను కొట్టుతున్నారా? బండలాంటి మాటల చేత నిన్ను గాయపరుస్తున్నారా? బండలాంటి మాటల చేత నిన్ను వారు చీలుస్తున్నారా? అయితే నీ స్వరం వినటానికి ఆయన దగ్గర ఉన్నాడు. బండ చందుల ఎగుర పావురమా, నీ స్వరము నాకు ఏం చేయాలనంటండి? వినబడనిమ్ము, వినబడనిమ్ము. పావురమా, నీ స్వరము నాకు వినిపించు, నీ ముఖము మనోహరమైనది. దేవుడు అంటున్నాడు కదా, పావురమా నీ స్వరాన్ని నాకు వినిపించు. గాయాల పాలైనావు కాబట్టి, దెబ్బల పాలైన కాబట్టి, అందరూ నిన్ను తోసివేసినారు కాబట్టి, అందరూ నిన్ను కాదని పక్కన పెట్టినారు కాబట్టి, ఆయన నిన్ను పక్కన పెట్టేవాడు కాదు. నువ్వు ఎంత పాపివైనా, ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంత విచ్చలవిడి బ్రతుకు నీదైనా, ఆయన అంటుండు, బండ సందుకురా, బండ సందుకు వచ్చి నీ స్వరాన్ని నాకు వినిపించు. నీ హృదయం తెరువు, నీ అంతరంగాన్ని తెరువు, నీ మనోభావన ఏదో దేవుడికి తెలియపరచు. ఆయన అంటుండు, నీ స్వరం వినటానికి నాను, నీ స్వరము వినటానికి నేను ఎక్కడండి? సిద్ధముగా ఉన్నా, సిద్ధముగా ఉన్నా. గాయాల పాలైనారా? బాధల చేత బాధపడుతున్నారా? దెబ్బల చేత ఆయాసపడుతున్నారా? ఎవరు నన్ను తోసివేసినారని ఒక్కదాని ఇంట్లో మూలుగుచున్నావా? అయితే ప్రభు సన్నిధికి రా, ప్రభు సన్నిధిలో మోకరించు. నీ కన్నీటి ప్రార్థన, నీ దుఃఖ ప్రార్థన, నీ విలాపం ప్రార్థన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీ స్వరం వినటానికి ఆయన వేచి ఉన్నాడు. నీ బాధలు తీర్చడానికి వేచి ఉన్నాడు. ఆయన నీ కడ దుఃఖాలు తీర్చడానికి ఆయన వేచి ఉన్నాడు. నీ ముఖము మనోహరమే. ఎప్పుడు నింపబడుతుంది నీ ముఖం మనోహరముగా? ఎప్పుడైతే నువ్వు గాయాల చేత, నిట్టూర్పు చేత, బాధల చేత నలగొట్టబడి, మనుషుల చేత త్రోసివేయబడి, నీ బ్రతుకు కుక్కలు జీంచిన విస్తరణకు వల్లే అందరూ వేలుని వెగటాలుగా చేయబడ్డప్పుడు ఆయన అంటుంది కదా, ఇదిగో నా బండ చందుకు, నా సన్నిధికి రా, నీ గాయాలు మాన్చువాడును. ఆ మాట కూడా ఉంది చూడండి, యెషయా గ్రంథము 53:5 వచనం. యెషయా గ్రంథం 53:5 యెషయా గ్రంథము 53:5 వచనం. చదవండి. మన అతిక్రమమును బట్టి, మన క్రియలను బట్టి అతడు గాయపరచబడెను,
మన దోషమును బట్టి అతను నలగొట్టబడెను, మనకు సమాధానమైన శిక్షణ అతని మీద పడెను, అతడు పొందిన గాయముల చేత మనకు ఏం కలుగుతుందంటండి? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందండి? గాయాల చేత అయినవా ఓ పావురమా, దెబ్బలతో తగిలి ఉన్న ఓ పావురమా, అయితే నీ గాయాలు ఎలాగట్టండి? అక్కడ చదివిన కదా ఇప్పుడు, ఆ గాయాలు ఎక్కడంటే అతడు పొందిన దెబ్బల చేత నీ గాయాలు స్వస్థత కలుగుతుంది. భారం కలిగిన హృదయంతో ఉంటున్నావా ఈ దినమందు? వేదనకరమైన హృదయంతో ఉంటున్నావా? అయితే బండ సందుకు రా, నా ప్రభు నీడ కిందికి రా. అదే దావీదు అలమటి ఇచ్చిన ప్రార్థన అండి. నా దాగు చోటు నువ్వే, నన్ను కాపాడువాడు నువ్వే. ఎవరి చేతుల నుంచి? శత్రువైన సౌలు చేతుల నుంచి నన్ను రక్షించువాడు నువ్వే. ఎవరు కాపాడలేరు. ఇబ్బందుల పాలైనా, గాయాల పాలైనా, రక్తం కార్చున్నా, పాపంతో ఉన్నా, దోషంతో ఉన్నా, అపరాధంతో ఉన్నా, నీ బ్రతుకు భ్రష్టకరమద అయినా సరే, నువ్వు బండ సందుకొస్తే నీ స్వర వినటానికి, నీ ప్రార్థన వినటానికి ఆయన సిద్ధంగా. అంత మాత్రమే కాదండి, నువ్వు ఎప్పుడైతే గాయపరచబడ్డావో ఆయన కూడా నీ నిమిత్తము, నీ పాపల నిమిత్తము, నీ శాపల నిమిత్తము నువ్వు బానిసుడుగా, దాసుడుగా అమ్మబడ్డావో, అప్పుడైనా నిన్ను గాయపడిన ఆ గాయాలని తన గాయముల చేత నిన్ను స్వస్థపరచడానికి, ఆయన గాయాలు నిన్ను స్వస్థపరచడానికి, ఆయన గాయాలంట, ఆయన చేతులతో తగిన ఆ గాయాల చేత నిన్ను తగిలినప్పుడు, నీ ఈపును ఆడుకున్నప్పుడు, నీ శరీరం ఆడుకున్నప్పుడు, నీ హృదయం తగిలినప్పుడు, నీ గాయాలన్నీ కూడా నా యేసయ్య రక్తంలో మారిపోవునుగాక. నలగొట్టబడ్డారా? 10 మందికి చెప్పుకోలేక, భర్తకు చెప్పుకోలేక, భార్యకు చెప్పుకోలేక నీ బరువును మోస్తున్నావా? అయితే నా యేసయ్య సెలవిస్తుండు, నీ మధురమైన మొహాన్ని చూడటానికి, నీ మధురమైన స్వరాన్ని వినటానికి ఆయన సంఘానికి రా. కడగబడు, శుద్ధీకరింపబడు. ఎవరు బిడ్డలారా, తరుణం ఇదే. ఒకవేళ నీ బాప్తిసం తీసుకోవాలంటే వద్దనుకుంటున్నారా? బంధువులు వద్దంటున్నారా? కాదనమే. దేవుని నీ కోసమే ఈ వాక్యాన్ని ఇస్తుంది, నీ కోసమే. నువ్వు గాయపడబోతున్నావు కాబట్టి ఆ గాయాలు నీకు తగలకుండా ఉండటానికే ముందుగా నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు పాపానికి దాసుడుగా అమ్మబడుతున్నావు కాబట్టి ఆ పాపం నిన్ను తాకక మునిపే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సాతానుకు నువ్వు దాసుడు కాక మునిపే సాతాను యొక్క బానిసత్వంలో నుంచి, సాతాను యొక్క శిక్షల నుంచి తప్పించడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బాప్తిసం వెనుక తీయగాకండి. బాప్తిసం అనేది దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధికి చేర్చబడేది. బాప్తిసాన్ని వెనుక తీసుకోవాకండి. తెలుసా, రాబోయే కాలంలో శిక్ష అనుభవిస్తాం కాబట్టి ఆ శిక్ష నుంచి తప్పించడానికి ఆయన మన కోసం గాయాలు పాలయ్యాడు. ఆ గాయాన్ని కట్టువాడు ఆయనే, మన గాయమును మాన్పువాడు. నువ్వు గాయాల పాలయ్యతో కావాలనుకుంటున్నావా? అయితే అది నీదే, నీ ఇష్టం. ఆ గాయం తగిలినప్పుడు దాన్ని ఎవడు మార్పు చాలడని నేను మరి దేవుని యొక్క గ్రంథంలో, మీకా గ్రంథంలో మనం చూస్తాం ఆ మాటలు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, ఆ గాయము మార్చువాడు ఎవడు లేడని నేను మీకు ముందుగా తెలియజేశాను. ఆ గాయం తగినంత స్థితికి మీరు రావద్దు నా ప్రేమ దేవుని పెట్టారా. ఆ గాయాన్ని తగలకుంటే మన కోసం ఆయన గాయాల పాలు. చూడండి ఇక ఏమంటే దేవుడు సెలవిస్తున్నా చూడండి. ఆ బండ కిందకు వచ్చిన వారికంతా దేవుడు ఎలాంటి దీవెనిస్తున్నా చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 అంటాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి, ఏలయనగా ఆత్మను వెంబడించు, ఆత్మ సంబంధమైన బండలోనిది జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. బండ దేనికి సాదృశ్యం అండి? దేనికి సాదృశ్యము?
సంఘమా? సంఘం పావరం. బండన యేసుక్రీస్తుకు సాదృశ్యము. బండను కొడతారని ముందే తెలుసుకున్నాడు దేవుడు. బండని చీల్చబడతారు. ఎవరి కోసం చీల్చబడతారంటే పాపములకు దాసులైన మన కోసము ఆయన చీల్చబడతారన్న సంగతి యేసుక్రీస్తుకు తెలుసు. బండ బద్దలుగా చీల్చబడిన సంగతి ఆయనకు తెలుసు. కానీ దేనికోసం అంటే మన పాపానికి అమ్మబడ్డాం కాబట్టి ఆయన చీల్చబడుతున్న సంగతి ఆయనకు తెలుసు. రెండవదినంట, ఆ బండ పగిలినప్పుడంట ఒకే పానీయమును దానిని వారు ఏం చేశారండి? చదవండి, మళ్ళీ అక్కడ రాయబడి కదా, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా ఆత్మను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది మీరు తాగిరి. ఎవరంటే బండ అండి? ఎవరు బండ అంటే? ఇప్పుడు వాళ్ళు చేసేది కరెక్టా కాదా చెప్పండి? వాళ్ళు చేసేది కరెక్టేనా? హల్లెలూయా. మన బ్రదర్స్ చేస్తున్నారు కదా, నేను ముందే చెప్పాను కదా, ఆ బండకు వాళ్ళు నమస్కారము, పూజలు, ప్రతిష్టలు చేస్తున్నారని. ఆ బండ ఎవరంటండి? క్రీస్తు. ఆ బండ చీల్చబడిన బండ, ఆ బండ కట్టబడిన బండ, ఆ బండ గాయాల పాలైన బండ, ఆ బండే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పావరం అంట దెబ్బలు తిన్నప్పుడంట బండ సందులోకి వచ్చిన తర్వాత తన గాయాలు, తన రక్తం చేత, ఆయన గాయాల చేత, తన యొక్క పావురం గాయాలు. సంగమా, దేవుని పావురానికి సాదృశ్యమైన సంగమా, 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 మీరు దేని చేత దెబ్బలు తింటున్నారు? దేని చేత మీరు కొట్టబడుతున్నారు? సంగమా. సంఘం అంటే మామూలు కాదండి. సంఘముగా సమకూర్చడం అంటే మామూలు కాదండి. అది సంఘ పెద్దలకే తెలుసు అండి. అందుకే అక్కడ అంటాడంట, బండ ఆత్మ సంబంధమైనది. ఆ బండలోనే అందరూ తాగినంట. ఆ తాగినదే ఆ బండకు సాదృశ్యమైన వాడు యేసుక్రీస్తే. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేంట్లో తాగారండి? వాళ్ళు బండను కొట్టగా నీరు వచ్చాయి, సమృద్ధిగా వాళ్ళు తాగారు. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన బండ ఏంటంటే మనమందరం ఒకే శరీరము, ఒకే రక్తం తాగుతున్నాం. కానీ ఇది యేసుక్రీస్తుదని నువ్వు అనుకోవటం లే. ఏదో ఆదివారం వచ్చింది కదా, సిద్ధాంత ప్రకారం చేద్దాము, అందరూ చూస్తున్నారేమో, వేయకపోతే నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతారేమో, నువ్వు ఎత్తున్నావా? జాగ్రత్త, అది నీ నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లే. పావురమలే ఏముండాలని? నిష్కపటమైన ప్రేమ కలిగి హృదయంలో దేశము లేనిదిగా ఉండాలి. మురికి అంటని దానిగా బ్రతకాలి. లోకంలో పావురం ఉంటుంది కానీ లోకానికి వేరుగా జీవిస్తుంది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ బలారాల పాలు పంపులు పొందుకుపోతున్నావు. నీవు లోకంలోనికి నువ్వు ఎలా ఉండాలని? పావురమలే తెల్లనిగా వెలుగుతూ ఉండాలి. నీ ముఖము ఎప్పుడు మనోహరమైన ముఖం వలె ఉండాలి. ఎప్పుడు నీ ముఖము కాంతిగా కనపడుతుందంటే ఎప్పుడైతే నువ్వు బండ సందుకు వచ్చి యేసుక్రీస్తు సన్నిధికి వచ్చి దివారాత్రం ప్రార్థన చేస్తావో నీ ముఖం అంతా ఆయన కాంతితో నింపబడుతుంది. నీ ముఖము ఆయన వెలుగుతో నింపబడుతుంది. నీ ముఖము ఆయన సన్నిధితో నింపబడుతుంది. నీ ముఖము ఆయన ప్రసన్నతమైన కృప చేత నింపబడుతుంది. కాబట్టి నీ తోటి వారి నీ ముఖాన్ని చూసినప్పుడు ఎప్పుడు ఈ ముఖం నవ్వుతూనే ఉంటుందేమ్మా. ఇంట్లో పోతే షాడు బియ్యం లేవే, మరి ఎట్లా నవ్వుతున్నావు నీవు, ఎట్లా బ్రతుకుతున్నావు నీవు అనుకోవచ్చు వాళ్ళు. కానీ నీ ముఖాన వెలుగును ప్రకాశింపజేయవాడు ఎవడండి? నా ప్రభు అయినా యేసుక్రీస్తు. లోకులకేమో నువ్వు పేదదానివే, లోకులకేమో నువ్వు డబ్బు లేని దానివే, లోకులకేమో నువ్వు గతి లేని దానివే. కానీ గతి లేని నువ్వు ప్రభు సన్నిధికి వస్తే ఆయన సన్నిధులు అంట ఆయన ముఖ కాంతిని ముఖం మీద వెలిగింపజేసి దేవుడు, వెలిగింపజేసి దేవుడు. వారు అనుకుంటారు కదా, ధనం ఉన్నా, డబ్బున్నా, బియ్యం ఉన్నా, ఇక ఏ ఉన్నా, 3 పూటలు తిన్నా నీకున్నంత ముఖ క్రాంతి వారి ముఖములో ఎన్నడూను బ్రతకాలి. అందుకంటాడు ఆయన ఒకే బండలో పానీయం చేశాడు. కానీ ఆయనకంట అక్కడ కింద ఒక్క మాట ఉంది, ఒక్కటి నేను తెలియజేసిన ముగిస్తా చూడండి. ఒక్క మాట ఉంది చూడండి. ఆ బండలోని తాగిరట కానీ, ఆ బండలోని పుచ్చుకున్నదట కానీ, ఆ బండలోనిది అన్ని వారు తాగి బ్రతుకుతున్నారంట. కానీ 5వ వచనం చదువుతావయ్యా?
అయితే వారిలో ఎక్కువ మంది అదండి. ఎంతమంది అంటండి? అందరు బండలో తాగిర్రు, వాళ్ళు అందరూ బండలో పానీయం చేసిర్రు. కానీ దేవునికి ఇష్టకరంగా బ్రతికిన వారు కొద్దిమంది, దేవునికి ఇష్టం లేకుండా బ్రతికిన వారు ఎంతమంది అంటండి? అక్కడ లెక్కలేదు, బహు ఎక్కువ మంది. తీసుకోవచ్చు దేవుని రక్తము, తీసుకోవచ్చు ప్రభు రక్తము, కానీ నేను తీసుకుంటున్నా పరలోకం ఉంది అనుకుంటున్నా, నీవు పరలోకం లేదు. దేవునికి ఇష్టకరంగా బ్రతకకపోతే నువ్వు బాప్తిసం తీసుకున్నా, బలలో చేసినా, శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందినా పరలోక రాజ్యము. అక్కడ అంటుంది దేవుని వాక్యము, ఆత్మ సంబంధమైన బండలను తాగిరి కానీ, క్రీస్తులోని రక్తం తాగిరి కానీ వారిలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టముగా ఏం లేదండి ఉండకపోయింది. ఇష్టముగా వారు బ్రతకలేకపోయింది. ఇచ్చిన ఈ మాటలు నా ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే నువ్వు ఇష్టడుగా దేవునికి ఇష్టరాలుగా బ్రతకాలంటే ఇదిగో పాల్గొన వచ్చినట్టుగా నువ్వు దేవుని సన్నిధికి తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ 40 రోజుల ఉపవాస దినాలలో తండ్రి, నీ కుమారుడైన జ్ఞాని అయిన సొలొమోన్ బండను గురించి నా ప్రభా ఇంతగా మీరు వర్ణించినందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీకు ఎవరైతే గాయాల పాలై దెబ్బల పాలైన తండ్రి, వాళ్ళు కుమిలిపోతున్నారు ప్రభా, ఈ వాక్యం చేత ఆదరించబడి కష్టపడి వారి మనసు మార్చుకొని, వారి బ్రతుకులు మార్చుకొని, వారి జీవితం తిట్టుకొని తండ్రి వీళ్ళ కలగబడటానికి సహాయం చేస్తున్న ప్రార్థిస్తున్నాను తండ్రి. మాట్లాడిన ప్రతి బిడ్డలను రాష్ట్రానికి నీకు మహిమకరంగా జీవించిన కృప దయచేయమని వేస్తున్నాం. మనం తండ్రి వేడుకుంటున్నాం తండ్రి.